ఈ వీడియోలో ఇటువంటి సైన్ అప్ ఫామ్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో మీరు తెలుసుకుంటారు. ఈ వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా ఇటువంటి సైన్ అప్ ఫామ్ని 15 మినిట్స్లో క్రియేట్ చేయగలుగుతారు. సో వీడియో మొత్తము ఎండింగ్ వరకు చూడండి వితౌట్ స్కిప్పింగ్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. విజువల్ స్టూడియో కోడ్ అండ్ బ్రౌజర్ని ఈ విధంగా సైడ్ బై సైడ్ అరేంజ్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఈ విధంగా మీరు చేసేటువంటి వర్క్ని మీరు లైవ్లో చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ నేను క్రియేట్ చేసి పెట్టినటువంటి ఫామ్ కోడ్ ఇది. దీన్ని ఫస్ట్ నేను డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసిన తర్వాత మనము ఫస్ట్ నుండి ఇదే సైన్ అప్ ఫామ్ని క్రియేట్ చేద్దాం. ఓకే ఓకే ఇప్పుడు మీరు ఎంటీ బ్రౌజర్ని ఎంటీ పేజ్ని చూడొచ్చు. ఈ బాడీ ట్యాగ్లో మనము ఈ ఫామ్కు సంబంధించినటువంటి కోడ్ అనేది రాయడం స్టార్ట్ చేద్దాం. ఫామ్ దీనికి వచ్చేసి సైన్ అప్ ఫామ్ కాబట్టి సైన్ అప్ క్లాస్ అనేది ఇస్తున్నాను. దీనికి ఎటువంటి యాక్షన్ అనేది లేదు, ఎందుకంటే ఇది జస్ట్ HTML CSS తో మాత్రం క్రియేట్ చేసేటువంటి ఫామ్ కాబట్టి దీనికి ఎటువంటి యాక్షన్ అనేది లేదు. ఓకే, నెక్స్ట్ ఈ ఫామ్ యొక్క నేము వచ్చేసి సైన్ అప్, తర్వాత సైన్ అప్ కి సంబంధించి H1 ట్యాగ్ అనేది వాడాము. నెక్స్ట్ డివ్ అనే ట్యాగ్ వాడుతున్నాను. ఈ డివ్ అనే ట్యాగ్ లో ఒక లేబుల్ అనే ఫామ్ తీసుకొని, ఇది వచ్చేసి నేమ్ కోసము ఈ లేబుల్ ట్యాగ్. జస్ట్ నేమ్ మాత్రమే కనిపిస్తుంది. మనం టైప్ చేయడానికి ఇన్పుట్ అనేది అవసరం ఉంటుంది కాబట్టి ఇన్పుట్ ఫీల్డ్ అనేది క్రియేట్ చేశాను. ఇన్పుట్ ఫీల్డ్ టైప్ వచ్చేసి టెక్స్ట్, ఎందుకంటే నేమ్ అనేది టెక్స్ట్ కాబట్టి దీనికి ప్లేస్ హోల్డర్ నేమ్ అని చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ నేమ్ ఇన్పుట్ అనేది మనం క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లేబుల్ ఫర్ ఈమెయిల్, ఎందుకంటే ఇది ఈమెయిల్ ఫీల్డ్. దీనికి కూడా ఒక ఇన్పుట్ ఫామ్ అనేది అవసరం ఉంటుంది, కాకపోతే దీని యొక్క టైప్ వచ్చేసి ఈమెయిల్. ప్లేస్ హోల్డర్ లో ఈమెయిల్ అని టైప్ చేసుకోండి. నెక్స్ట్ యూజువల్ గా మనం వాడేది ఏంటి, పాస్వర్డ్. దీనికి కూడా లేబుల్ అనేటువంటిది క్రియేట్ చేసి ఇది లేబుల్ ఫర్ పాస్వర్డ్ అని రాసుకుంటే సరిపోతుంది. పాస్వర్డ్. ఓకే, దీనికి కూడా మనం ఒక ఇన్పుట్ ఫీల్డ్ అనేది రాయాలి. ఇన్పుట్ టైప్ వచ్చేసి టెక్స్ట్ డిఫాల్ట్ గా రావడం జరుగుతుంది. ఇది పాస్వర్డ్ కాబట్టి మనం పాస్వర్డ్ గా చేంజ్ చేసుకోవాలి. తర్వాత దీని యొక్క ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ అని రాసినట్లయితే యూజర్ కి ఏం టైప్ చేయాలనేది అర్థమవుతుంది కాబట్టి ఈ ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ అనేది వాడడం జరుగుతుంది. తర్వాత దీని కింద ఒక బటన్ అనేది క్రియేట్ చేయాలి. బటన్ యొక్క టెక్స్ట్ వచ్చేసి సైన్ అప్. ఈ బటన్ యొక్క టైప్ వచ్చేసి సబ్మిట్. ఓకే, ఇది మనం ఎటువంటి CSS స్టైల్స్ రాయక ముందు ఉన్నటువంటి మన HTML సైన్ అప్ ఫామ్. ఓకే, ఇప్పుడు మనము స్టైల్స్ రాద్దాం. CSS స్టైల్స్ రాస్తే దీని యొక్క లుక్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అనేది మీరు గమనించవచ్చు. బ్రౌజర్ కి డిఫాల్ట్ గా కొన్ని స్టైల్స్ ఉంటాయి, దాన్ని మనం రిమూవ్ చేయడానికి స్టార్ అనేది వాడతాము. దీనికి మార్జిన్, డిఫాల్ట్ మార్జిన్ తీసివేయడానికి మార్జిన్ 0 రాసినట్లయితే మార్జిన్ అనేది రిమూవ్ అవుతుంది. తర్వాత ప్యాడింగ్ కూడా రిమూవ్ చేయాలి 0. నెక్స్ట్ బాక్స్ సైజింగ్ వచ్చేసి బోర్డర్ బాక్స్. తర్వాత బాడీకి స్టైల్స్ రాయాలి. ఈ ఫామ్ అనేది బాడీకి మిడిల్ లో ఉంటుంది. యూజువల్లీ సైన్ అప్ ఫామ్స్ అనేది బాడీకి మిడిల్ లో ఉంటాయి. తర్వాత దీని యొక్క డిస్ప్లే వచ్చేసి ఫ్లెక్స్. తర్వాత అలైన్ ఐటమ్స్ సెంటర్ అని రాసినట్టు ఇది వర్టికల్ గా మనకి సెంటర్ లోకి రావడం జరుగుతుంది. తర్వాత జస్టిఫై కంటెంట్ సెంటర్. ఓకే, తర్వాత బాడీ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ చూసినట్లయితే నేను లీనియర్ గ్రేడియంట్ కలర్
మోడర్న్ లేఅవుట్ ఇది 135 degrees తోని బ్లూ కలర్ ఫస్ట్ కలర్ అండ్ సెకండ్ కలర్ ఈస్ బ్లాక్ కలర్. తర్వాత బాడీ యొక్క హైట్ అంటే మినిమం హైట్ ప్రాపర్టీ వాడుతుంది, ఎందుకంటే ఇది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది కాబట్టి. మినిమం హైట్ వచ్చేసి 100 VH అంటే వ్యూ పోర్ట్ హైట్. ఈ బాడీలో ఉన్నటువంటి ఫాంట్ యొక్క కలర్ వచ్చేసి వైట్. ఇప్పుడు మనకి కలర్ అనేది కనిపించడం జరుగుతుంది, ఫాంట్ యొక్క కలర్ వైట్ లో కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సైన్ ఆఫ్ ఫామ్ ని స్టైల్ చేయాలి. సైన్ ఆఫ్ ఫామ్ క్లాస్ ని డాట్ తో సెలెక్ట్ చేస్తాం కాబట్టి డాట్ సైన్ అప్ అని రాయడం జరిగింది. ఇందులో దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి బ్లూ, ప్యాడింగ్. ప్యాడింగ్ అంటే ఈ ఫామ్ లోపల ఈ బ్లూ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాని లోపల క్రియేట్ చేసే ఇన్నర్ స్పేస్ ని ప్యాడింగ్ అంటారు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. టాప్ బాటమ్ వచ్చేసి 15 పిక్సెల్స్, లెఫ్ట్ రైట్ 20 పిక్సెల్స్. తర్వాత ఈ ఫామ్ యొక్క బోర్డర్స్ అనేవి, కార్నర్స్ అనేవి రేడియస్ లోకి మనకి రౌండెడ్ గా రావాలంటే బోర్డర్ రేడియస్ అనే ప్రాపర్టీ వాడాలి. అది వచ్చేసి 15 పిక్సెల్స్ ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ సైన్ ఆఫ్ ఫామ్ డివ్. HTML లో మనం డివ్ లోపలనే సైన్ ఆఫ్ ఫామ్ లోపలనే డివ్ రాసాము, డివ్ లోపలనే లేబుల్ తర్వాత ఇన్పుట్ రాయడం జరిగింది. ఆల్రెడీ సైన్ ఆఫ్ ఫామ్ మనం స్టైల్ చేసాము, ఇప్పుడు వచ్చేసి డివ్ ని స్టైల్ చేయాల్సి ఉంటుంది. దీనికి మార్జిన్ బాటమ్ వచ్చేసి 20 పిక్సెల్స్ అనేది ఇచ్చాను. ఆల్రెడీ డివ్ ట్యాగ్స్ అనేవి అన్ని కూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ఓకే, తర్వాత దీనికన్నా ముందుగా మనం రాయాల్సిన స్టైల్స్ దేనికంటే H1 కి రాయాలి. సైన్ ఆఫ్ ఫామ్ లో H1 కి మనం స్టైల్స్ రాయాలి. తర్వాత దీని యొక్క టెక్స్ట్ అలైన్ వచ్చేసి సెంటర్, దానికోసం TAC అని టైప్ చేస్తే మనకి ఆ టెక్స్ట్ సైన్ ఆఫ్ అనే టెక్స్ట్ ఏదైతే ఉందో సెంటర్ లోకి రావడం జరుగుతుంది. తర్వాత దీనికి ప్యాడింగ్ వచ్చేసి టాప్ బాటమ్ ప్యాడింగ్ 15 పిక్సెల్స్ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత లెఫ్ట్ రైట్ సేమ్ 20 పిక్సెల్స్ ప్యాడింగ్ ఇస్తే మనకి స్పేస్ అనేది ఈ విధంగా క్రియేట్ అవడం జరుగుతుంది. ఓకే, తర్వాత ఫాంట్ వెయిట్ వచ్చేసి బోల్డ్, ఎందుకంటే టెక్స్ట్ అనేది బోల్డ్ గా కనిపించడానికి. తర్వాత ఫాంట్ యొక్క సైజు చేంజ్ చేద్దాం. ఫాంట్ యొక్క సైజు 22 పిక్సెల్స్ అని రాశాను. ఆల్రెడీ మనకు ఉన్నటువంటి స్టైల్ దీనికి సెట్ అయింది. 22 కన్నా మనం కొంచెం ఎక్కువ ఒక 30 పిక్సెల్స్ అని రాసినట్లయితే కొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ సైన్ ఆఫ్ ఫామ్ H1 ఆల్రెడీ డ్యూ. నెక్స్ట్ వచ్చేసి సైన్ ఆఫ్ ఫామ్ లేబుల్ ని మనం స్టైల్ చేసుకోవాలి. లేబుల్ వచ్చేసి ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి దీనికి డిస్ప్లే ప్రాపర్టీ బ్లాక్ అని రాస్తున్నాను. తర్వాత మార్జిన్ బాటమ్ వచ్చేసి 20 పిక్సెల్స్ అని రాయడం జరిగింది. ఓకే, తర్వాత టెక్స్ట్ ఫాంట్ వెయిట్ ఫాంట్ ఫ్యామిలీ అవసరం లేదు. ఫాంట్ వెయిట్ బోల్డ్ ఫాంట్ వెయిట్ బోల్డ్. ఓకే, ఈ విధంగా మనం స్టైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సైన్ ఆఫ్ ఫామ్ యొక్క ఇన్పుట్ ఫీల్డ్ ని మనం స్టైల్ చేయాలి. దీని యొక్క విడ్త్ వచ్చేసి 100%. తర్వాత
బోర్డర్ రిమూవ్ చేస్తే కొంచెం నీట్గా కనిపిస్తుంది. నన్ను తర్వాత ప్యాడింగ్ టాప్ బాటమ్ 10 పిక్సెల్, లెఫ్ట్ రైట్ 10 పిక్సెల్ సేమ్. తర్వాత బోర్డర్ రేడియస్ రౌండెడ్ కార్నర్స్ ఉంటే కొంచెం నీట్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, 15 పిక్సెల్స్. ఓకే, నెక్స్ట్ ఇందులో ఇంపార్టెంట్ మనం స్టైల్ చేయడం మర్చిపోయింది ఎక్కడంటే ఈ సైన్ ఆఫ్ ఫామ్ ఏదైతే ఉందో దీనికి విడ్త్ అనేది రాయడం మర్చిపోయింది. దీని యొక్క విడ్త్ వచ్చేసి 100% ఫాము మొత్తం లెఫ్ట్ టు రైట్ స్ట్రెచ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ దీన్ని మనం ఓన్లీ 100% విడ్త్ తీసుకోవడం వల్ల దీని యొక్క లేఅవుట్ అనేది అగ్లీగా కనిపిస్తుంది. కాబట్టి మ్యాక్స్ విడ్త్ అనేటువంటి ప్రాపర్టీతోని దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. మ్యాక్స్ విడ్త్ వచ్చేసి 400 పిక్సెల్స్. ఇప్పుడు ఈ ఫామ్ యొక్క విడ్త్ అనేది 400 పిక్సెల్స్ విడ్త్ మాత్రమే ఉంటుంది. ఓకే, అదే నెక్స్ట్ దీనికి సంబంధించి లేబుల్ ఏదైతే ఉందో సైన్ ఆఫ్ ఫామ్ లేబుల్ ఏదైతే ఉందో దీనికి మార్జిన్ లెఫ్ట్ ఎంఎల్ అని రాస్తే మార్జిన్ లెఫ్ట్ ప్రాపర్టీ వస్తుంది. ఒక 12 పిక్సెల్స్ రాస్తే టెక్స్ట్ అనేది మనకి నీట్గా కనిపిస్తుంది. తర్వాత దీని యొక్క ఫాంట్ సైజు కూడా చేంజ్ చేయాలి. ఫాంట్ సైజ్ వచ్చేసి 20 పిక్సెల్స్. ఇప్పుడు నేము, ఈమెయిల్, పాస్వర్డ్ అనేటువంటి నేమ్స్ అనేది మనకి క్లియర్ కట్గా కనిపించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సైన్ అప్ ఫామ్ ఇన్పుట్ అయిపోయిన తర్వాత సైన్ అప్ ఫామ్ బటన్ స్టైల్ చేద్దాం. బటన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఆరెంజ్ రెడ్. నెక్స్ట్ బోర్డర్ వచ్చేసి నన్ను బోర్డర్ తీసేసాము. తర్వాత బోర్డర్ రేడియస్ అంటే రౌండెడ్ కార్నర్స్ కోసం రాస్తాము. బోర్డర్ రేడియస్ వచ్చేసి 14 పిక్సెల్స్. తర్వాత కలర్ వచ్చేసి టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్. బటన్ యొక్క విడ్త్ వచ్చేసి 100%. ఓకే, తర్వాత బటన్ లోపల స్పేస్ కోసం ప్యాడింగ్ టాప్ బాటమ్ 10 పిక్సెల్స్, లెఫ్ట్ టు రైట్ 12 పిక్సెల్స్. తర్వాత ఫాంట్ డాష్ సైజు 22 పిక్సెల్స్. తర్వాత ఫాంట్ డాష్ వెయిట్ వచ్చేసి బోల్డ్ అనే ప్రాపర్టీని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు సైన్ ఆఫ్ ఫామ్ అనేది మనకి నీట్గా కనిపిస్తుంది. కాకపోతే ఈ ఫాంట్ సైజ్ అనేది కొంచెం ఎక్కువైంది. కాబట్టి 18 పిక్సెల్స్కి దాని యొక్క సైజ్ అనేది తగ్గించాను. నెక్స్ట్ దీనికి మార్జిన్ రాదు. టాప్ బాటమ్ వచ్చేసి 15 పిక్సెల్స్, లెఫ్ట్ టు రైట్ 0. ఓకే, ఇది సైన్ అప్ ఫామ్. ఈ సైన్ అప్ ఫామ్ కింద మనం ఇంకొక పారాగ్రాఫ్ ట్యాగ్ యాడ్ చేసి ఈ పారాగ్రాఫ్ తీసుకున్నాను. ఆల్రెడీ హ్యావ్ an అకౌంట్ అంటే ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి చెప్పి రాస్తున్నాము. ఇప్పుడు ఈ పి ఏదైతే ఉందో దీన్ని స్టైల్ చేద్దాం. ఓకే, ఈ పారాగ్రాఫ్ని స్టైల్ చేయడానికి పి అని రాసి దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి దీనికి డిస్ప్లే రాయవలసినటువంటి అవసరం అయితే లేదు. ఓకే, టెక్స్ట్ ఎలైన్ వచ్చేసి సెంటర్ రాస్తే టెక్స్ట్ అనేది సెంటర్లోకి రావడం జరుగుతుంది. ఫాంట్ యొక్క సైజ్ వచ్చేసి 18 పిక్సెల్స్ ఇస్తే కొంచెం ఇక్కడ 20 పిక్సెల్స్ అనేది రాశాను. 18 పిక్సెల్స్ అనేది సరిపోతుంది. తర్వాత ఫాంట్ యొక్క వెయిట్ వచ్చేసి బోల్డ్ రాస్తే అక్షరాలు బోల్డ్గా మనకి నీట్గా కనిపిస్తాయి. ఓకే, తర్వాత దీనికి మార్జిన్ బాటమ్ వచ్చేసి ఒక 15 పిక్సెల్స్ రాస్తే కింద స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా
మీరు ఇటువంటి అందమైనటువంటి సైన్ అప్ ఫామ్ ని విత్ ఇన్ 15 మినిట్స్ లోపల క్రియేట్ చేయవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.